ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కోరారు. తనను ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలకంగా వ్యవహరించానని, ప్రస్తుతం రాజకీయంగా తనను వేధిస్తున్నారని తెలిపాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతం ఫ్లోరిడాలోని కుమారుడి వద్ద ఉన్నానని అమెరికా ప్రభుత్వానికి తెలిపారు. ఇక ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు టీఎస్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు అడ్రస్ను సైతం పోలీసులు కనుగొన్నారు. చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ను తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కోరారు. తనను ప్రస్తుతం ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలకంగా వ్యవహరించానని, ప్రస్తుతం రాజకీయంగా తనను వేధిస్తున్నారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, శ్వేత, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి అతను అమెరికాలో ఉన్నట్లుగా పోలీసులు గతంలోనే గుర్తించారు. అయితే గ్రీన్ కార్డ్ అంశంపై ప్రస్తుతం పోలీసులు ఒకవైపు తర్జన భర్జన పడుతుండగా ప్రభాకర్ రావుకు సంబంధించి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. అయితే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కూడా అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు వీడ్కో ఏదైతే దీనికి సంబంధించిన ఏదైతే వినతి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వినతికి సంబంధించి ప్రభుత్వం అక్కడ ఉన్న అమెరికా ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు ప్రభాకర్ రావు. అయితే ఇప్పటికే అతనికి 2 పైగా కూడా సర్జరీ జరిగాయి. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో పాటు తీవ్రంగా బ్యాక్ డిస్క్ పెయిన్కి సంబంధించి ఇబ్బందులు ప్రస్తుతం ప్రభాకర్ రావు పడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే అతను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కూడా అమెరికా ప్రభుత్వానికి ప్రస్తుతం వినతి చేశాడు. అయితే ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కూడా దీనికి యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించి ప్రస్తుతం అతను ఫ్లోరిడాలో వాళ్ళ కొడుకు దగ్గర ఉంటూ చికిత్స కోసం రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తున్నానంటూ కూడా అమెరికా ప్రభుత్వానికి ఇప్పటికే వినతి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఇంటర్పోల్ ద్వారా తెలంగాణ పోలీసులు దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో మూవ్మెంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ ఇచ్చి అతన్ని ఇండియాకి తీసుకొచ్చే పనిలో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు మరో నిందితుడైనటువంటి శ్రావణ్ రావు ప్రస్తుతం చికాగోలో ఉన్నట్లుగా తెలుస్తుంది. చికాగోలో అతనికి సంబంధించిన అడ్రస్ను కూడా తెలంగాణ పోలీసులు కనుగొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇతనికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు సమాయత్తం అవుతున్న సందర్భంలో గ్రీన్ కార్డ్ అనే అంశం ఫస్ట్ తెరపైనకి వచ్చింది. మొదట గ్రీన్ కార్డు ప్రభాకర్ రావుకి వచ్చిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక క్లారిటీకి అయితే తెలంగాణ పోలీసులు అయితే వచ్చారు. రాజకీయ శరణార్థిగా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రాజకీయ పరంగా తనని ఇరికించే ప్రయత్నం చేస్తుందని కూడా ప్రభాకర్ రావు అందులో మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి వినతి కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతానికైతే ఒకవైపు అతని అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతుండడం, ఆసుపత్రిలోనే అమెరికాలో అత్యాధునిక టెక్నాలజీతో ఇటు వైద్యం సంబంధించి ఉన్నది కాబట్టి ఇక్కడనే చూపించుకుంటున్నాను, ఇక్కడనే ఉంటున్నానని కూడా ఇటు అమెరికా ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అతనికి కొంచెం స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. దీంతో అమెరికాలోనే మొదటి నుంచి కూడా ఉంటున్నాడు. అయితే అతను ఇండియాకు వస్తే మాత్రం అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన నిందితుడు, ఇదే కాకుండా ప్రభాకర్ రావు చెప్తేనే పూర్తిస్థాయిలో కింద ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలు సిఐలు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కీలకంగా వ్యవహరించారు. ఇల్లీగల్గా జరిపినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ విషయాలన్నీ బయటికి రావాలంటే ప్రభాకర్ రావుని పోలీసులు విచారించాలని అయితే యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొస్తేనే ఈ తతంగం మొత్తం కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 3 పోలీసు అధికారులను ఒకవైపు తెలంగాణ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభాకర్ రావు పైనే పూర్తి ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రభాకర్ రావు ఏదైతే మునుగోడు ఉప ఎన్నికలు కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలనే టార్గెట్గా చేసుకుంటూ కూడా
ధనప్రవాహం ఎక్కడ జరుగుతుందో అక్కడనే టార్గెట్గా చేసుకుంటూ ఫోన్ ట్యాపింగ్ జరిపారు. ప్రత్యర్థులను ఓడించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే పూర్తిస్థాయి ప్రయత్నం మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే ప్రభాకర్ రావు ఇండియాకి రావాలంటే ప్రస్తుతం రెడ్ కార్నర్ ఇవ్వాలి. అయితే రెడ్ కార్నర్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఇంటర్పోల్ ద్వారా సన్నాహాలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అతని వినతి మేరకు ప్రభాకర్ రావు వినతి మేరకు అమెరికా ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఇప్పటికే ఎంబసీ ద్వారా పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రెడ్ కార్నర్ ఇచ్చి తీసుకొచ్చే ప్రయత్నానికి అయితే పోలీసులు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. శ్వేత. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.